హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రమ్యాస్ ఆటిజం డెస్క్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచి వీడియో. ఆటిజం పిల్లలకే కాకుండా నార్మల్ పిల్లల్లో కూడా కమ్యూనికేషన్‌ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే విషయం తెలుసుకుందాం. కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేయాలి అంటే కేవలము స్పీచ్ ఒకటి ఇంప్రూవ్ చేస్తే కుదరదు. ఎందుకంటే మాటలొక్కటి మాట్లాడి సైగలు అవన్నీ అర్థం చేసుకోవటం రావట్లేదు అంటే కూడా మనకి ప్రాబ్లమ్ ఉన్నట్టే. సో కమ్యూనికేషన్‌ని ఓవరాల్‌గా ఎలా చూడాలి అంటే వాళ్ళలో స్పీచ్ ఉండాలి. ప్రాపర్‌గా స్పీచ్ ఉండాలి. మన ఫేషియల్ ఫీచర్స్‌ని అర్థం చేసుకోవాలి. మనం మాట్లాడుతున్న వాయిస్‌లో ఆ టోన్‌ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నామా? కోపంగా చెప్తున్నామా? ప్రేమగా చెప్తున్నామా? ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. మనం చేస్తున్న సైగలు, జెస్చర్స్, సైన్స్ వీటన్నిటిని కూడా పిల్లలు అర్థం చేసుకోవాలి. సో, వీటన్నిటిని కలుపుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఇప్పుడు ముఖ్యంగా మనము టాడ్లర్స్ అంటే బాగా చిన్నపిల్లలు ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఉన్నప్పుడు 5 ఇయర్స్ లోపు పిల్లలకి ఎలాంటి స్ట్రాటజీస్‌ని అప్లై చేస్తే వాళ్ళలో కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనేది చూద్దాం. ఇవన్నీ కూడా ఏదో అతికించి తెచ్చి పెట్టినట్టుగా కాకుండా ప్రతిరోజు మనం ఇంట్లో రొటీన్‌గా చేసుకునే యాక్టివిటీస్‌తోనే పిల్లలకి మనం నేర్పించాలి. యూజువల్‌గా ఈ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఇయర్స్‌లో ఉండే పిల్లలు పేరెంట్స్‌తో కానీ, గ్రాండ్ పేరెంట్స్‌తో కానీ ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అంతే కదా! పేరెంట్స్ ఆఫీస్‌కెళ్ళిపోయినా గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. లేదు ఆహ్, హౌస్ వైఫ్‌గా ఉన్నారనుకోండి మదర్. సో, మదర్‌తో చైల్డ్ ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో, కాబట్టి పిల్లలకి 5 ఇయర్స్ లోపు ఇమ్మీడియేట్ సొసైటీ ఎవరు అంటే మన పేరెంట్స్ అన్నమాట. మన పేరెంట్స్, మన ఇంట్లో ఉండే గ్రాండ్ పేరెంట్స్, ఇంకా మన ఇంట్లో ఉండే కజిన్స్. సో, మీ అందరికీ చాలా పెద్ద బాధ్యత ఉంది. చిన్నపిల్లల్లో చాలా మంచిగా వాళ్ళ స్పీచ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నా మీరెంతో మంచి ఇంపార్టెంట్ పార్ట్‌ని ప్లే చేస్తారు. సో, మీరేమేం చెప్పాల్సి ఉంటుంది 0-5 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఉన్న చిన్న పిల్లలకి. అంటే ముఖ్యంగా చిన్న పిల్లల్లో అటెన్షన్ మనం చెప్పేదాన్ని వాళ్ళు వినేలాగా మనం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అటెన్షన్ వాళ్ళు పెట్టగలగాలన్నమాట మనం ఏదైనా చెప్తున్నప్పుడు. అలానే ఇమిటేషన్ అనేది వాళ్ళకి బాగా నేర్పించాలి. సో, ఇప్పుడు చూడండి యూజువల్‌గా చిన్నపిల్లలు వాళ్ళకి నచ్చిన టాయ్‌తోనో, వాళ్ళకి నచ్చిన రైమ్స్‌తోనో మనం స్టార్ట్ చేస్తే మనకి బాగా కనెక్ట్ అవుతారు. సో, వాళ్ళకి నచ్చిన ఒక కార్ టాయ్ ఉందనుకోండి, దాన్ని తీసుకొని దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దాన్ని డిస్క్రైబ్ చేయాలి. ఒక వాళ్ళకి నచ్చిన రైమ్ ఉందనుకోండి, దాన్ని మీరు కూడా పాడుతూ ఉండాలి. సో, అలాగా వాళ్ళతో కనెక్షన్ ఏర్పరచుకోవాలి. అలానే ఇమిటేషన్ అని చెప్పాను కదా! సో, ఇమిటేషన్ అంటే ఎలా నేర్పాలి? ఇప్పుడు యానిమల్స్ ఉంటాయి. రకరకాల యానిమల్ టాయ్స్ మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఒక్కొక్క యానిమల్ ఏంటో చెప్పాలి. యానిమల్స్ ఎక్కడుంటాయో చెప్పాలి. వైల్డ్ యానిమల్స్ ఏంటి? డొమెస్టిక్ యానిమల్స్ ఏంటి చెప్పాలి. అవి ఎలా అరుస్తాయి? ఏం తింటాయి? ఎక్కడుంటాయి? అవి చూడ్డానికి ఎలా ఉంటాయి? ఇలాంటివన్నీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కుక్క ఏమంటుంది? పిల్లి ఏమంటుంది? భౌ భౌ అంటుంది. మియావ్ మియావ్ అంటుంది. ఇలాంటి వాటి యాక్షన్స్, వాటి సౌండ్స్ ఇలాంటివి మీరు చేస్తూ పిల్లలు ఇమిటేట్ చేసేలాగా ఎంకరేజ్ చేయాలి. కాకి ఏమంటుంది? బర్డ్స్ ఏమంటాయి? ఇలాగా. సో, వాళ్ళు సరౌండింగ్స్‌లో వాటిని చూసినప్పుడు అబ్జర్వ్ చేస్తారు. మీరు ఆల్రెడీ కుక్క ఏమంటుంది? కుక్క ఎలా ఉంటుంది? దాని టాయ్ చూపించారు. దాని గురించి అరవటం చెప్పారు. అది ఎలా ఉంటుందో చెప్పారు. అమ్మో! కరుస్తుందని చెప్పారు. దగ్గరికి వెళ్ళకూడదు, రాళ్ళు వేయకూడదు ఇలాంటివన్నీ చెప్తాం కదా! సో, బయట గూడా మనం బయటకి తీసుకెళ్ళినప్పుడు రియల్‌గా డాగ్ వచ్చినప్పుడు వాళ్ళకి చూపించాలి. ఇది డాగ్, ఇది కౌ, ఇది బఫెలో ఇలాంటివన్నీ. అలానే బర్డ్స్ కనిపిస్తాయి. హెన్ కనిపిస్తుంది, గోట్ కనిపిస్తుంది. మన డొమెస్టిక్ యానిమల్స్ అన్నీ కనిపిస్తాయి. అలానే వైల్డ్ యానిమల్స్ చూపించాలి అనుకున్నప్పుడు
వాళ్ళని చక్కగా జూకి అలా తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు, వాటిని గుర్తుపెట్టుకుంటారు. జాగ్రత్త తెలుస్తుంది. అన్నీ వస్తాయి. సో, వాళ్ళకి స్లోగా అలా ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ యానిమల్ టాయ్స్, స్టఫ్డ్ యానిమల్ టాయ్స్ ఉన్నా పర్వాలేదు, వుడెన్ టాయ్స్ ఉన్నా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు. వాటితో ఆడడం రావాలి. సో, ఇమిటేషన్ రావాలి. అవి అరుస్తున్నట్టుగా వీళ్ళు అరవటం రావాలి. సో దట్ ఏమవుతుందంటే, ఏదైనా ఒక విషయాన్ని చూసి నేర్చుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతీది కూడా ప్లే లాగా ఉండాలి. ఆటలాగే నేర్చుకోగలుగుతారు తప్ప, ఆ వయసులో పిల్లలకి మనం క్లాసులు చెప్పినట్టు, లెసన్స్ చెప్పినట్టు చెప్తే వాళ్ళు వినరు కదా! అందుకని. సో, అలానే మీరు చార్ట్స్ అవైలబుల్‌గా ఉంటాయి తెలుసు కదా! మన మార్కెట్‌లో. బర్డ్స్ ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి. ఇంకా రకరకాల అన్ని రకాలకి సంబంధించిన టాయ్స్ లైక్ చార్ట్స్ ఉంటాయి. అన్ని రకాల చార్ట్స్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. వాటిని తీసుకొచ్చి ఇంట్లో మీరు తప్పకుండా పేస్ట్ చేసి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. చార్ట్స్ ద్వారా తెలుసుకోవడం అనేది చాలా ట్రెడిషనల్ వే ఆఫ్ లెర్నింగ్. మనందరం చిన్నప్పుడు చార్ట్స్ నుంచే నేర్చుకున్నాం. అందులో విజువల్ సపోర్ట్ అందుతుంది పిల్లలకి. అందులో కలర్‌ఫుల్‌గా బొమ్మలుంటాయి. కలర్‌ఫుల్‌గా లెటర్స్ ఉంటాయి. సో, ఆ బొమ్మలు అక్కడే ఉంటాయి. వీళ్ళు అలా పట్టుకుంటారు, చార్ట్‌ని టచ్ చేస్తారు, గుర్తుపడతారు. అటు వెళ్ళి, ఇటు వెళ్ళి ఆడుకుంటూ మళ్ళీ అక్కడే చూస్తారు. ఇంట్లో వాళ్ళు రెగ్యులర్‌గా తిరిగే ప్లేసెస్‌లో ఆ చార్ట్స్‌ని స్టిక్ చేసి, దాన్ని ఒక్క చార్ట్ మీరు తీసుకుంటే 20, 25 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఒక ఫ్లవర్స్ చార్ట్ మీరు తీసుకున్నా, బర్డ్స్ తీసుకున్నా, ఆ బర్డ్స్ ఏమంటాయి? ఎలా ఫ్లై అవుతున్నాయి? అవి ఏం తింటున్నాయి? ఏ కలర్‌లో ఉన్నాయి? ఎలాగా అవి అరుస్తాయి? ఇలాంటివన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు కదా! సో, పిల్లలకి ఎంతో నాలెడ్జ్‌ని మీరు వాళ్ళకి టైమ్ స్పెండ్ చేస్తూ, ఒక మంచి బాండ్ క్రియేట్ చేసుకుంటూ, వాళ్ళకి ఎంతో నాలెడ్జ్‌ని ఇచ్చిన వాళ్ళవుతారు. దాని ద్వారా స్క్రీన్ టైమ్ చాలా తగ్గించిన వాళ్ళవుతారు. అర్లీ చైల్డ్‌హుడ్ ఇయర్స్‌లో బ్రెయిన్ అనేది చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతుంది. సో, వీళ్ళు ఇవన్నీ నేర్చుకుంటారు. ఇప్పుడు వెజిటబుల్ చార్ట్స్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనుకోండి. వెజిటబుల్ చార్ట్స్‌తో పాటు మనకి వెజిటబుల్స్ డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ ఫార్మ్‌లో వస్తాయి కదా! వాటిని కూడా పెడతారు. అలానే రియల్ వెజిటబుల్స్ కూడా మీరక్కడ పెట్టాలి. ఒక టొమాటోనో, క్యారెట్‌నో చార్ట్‌లో చూపించాలి. ఆ తర్వాత టాయ్‌ని చూపించాలి. అలానే ఆ రియల్ వెజిటబుల్‌ని చూపించాలి. వాళ్ళు ఆ టెక్స్చర్‌లో ఉన్న డిఫరెన్స్‌ని ఫీల్ అవుతారు. ఏది రియల్, ఏది ఒక టాయ్ అనేది తెలుస్తుంది. ఇలాంటివి చాలా, చాలా ఎర్లీ చైల్డ్‌హుడ్ ఇయర్స్‌లో ఇలాంటివన్నీ మనం చేయాల్సుంటుంది. ఇదంతా స్పీచ్ రిలేటెడ్. అంటే మాట్లాడుతూ మాటల ద్వారా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పే విషయాలు. మరి మనం చేయాల్సిన సైన్స్ మన ఫేషియల్ ఫీచర్స్‌ని వాళ్ళెలా అర్థం చేసుకోవాలి అంటే, వాళ్ళకి మిర్రర్ మోడలింగ్ చేయాలి. అర్థం చేసుకోగలిగే పిల్లలకి మీరు 1, 2 సార్లు మీ ఐ కాంటాక్ట్ ద్వారా మీరు ఐస్‌ని అటు ఇటు తిప్పడం ద్వారా వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంకా తెలుసుకోలేకపోతున్నారంటే మీరు మీ చైల్డ్‌ని తీసుకొని ఒక అద్దం ముందు నుంచొని ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు మిర్రర్‌లో మీరే చేసి చూపించాలి. ఇది చేయాలి. పిల్లల్ని మీతో పాటు ఇమిటేట్ చేయమని చెప్పాలి. చాలా రకాలైన ఫన్నీ ఫేసెస్ పెట్టొచ్చు. ఎమోషన్స్ పెట్టొచ్చు. హ్యాపీ, సాడ్, సర్ప్రైజ్ ఇలా పెట్టొచ్చు. అలానే మీకు థర్స్టీగా ఉన్నప్పుడు, దాహం వేసినప్పుడు వాటర్ చూపించడము, సుసు వచ్చినప్పుడు సుసు, పింకీ ఫింగర్ చూపించడము, టాయిలెట్ చూపించడము, ఇలాంటివన్నీ కూడా సైన్స్ అనేవి మీరు చెయ్యాలి. పేరెంట్స్‌గా మీరు చేసి చూపిస్తేనే వాళ్ళకొస్తాయి. ఇవన్నీ ఏంటి 5 ఇయర్స్ లోపు పిల్లలకి. సో, ఆటిజం పిల్లల్లో 5 ఇయర్స్ లోపు పిల్లలు వాళ్ళ యొక్క పేరెంట్స్‌ని గుర్తుపట్టటంలో కానీ, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌ని గుర్తుపట్టటంలో, రిలేటివ్స్‌ని గుర్తుపట్టటంలో కొంచెం ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తారు. సో, అలాంటి పిల్లల కోసం ఏం చేయొచ్చంటే, మనం ఒక విజువల్ సపోర్ట్ సిస్టమ్‌ని వాళ్ళకి అందించాలి. ఎలా అంటే, ఆల్బమ్ రూపంలో చూపించాలి. మీరు చైల్డ్‌తో ఉన్న పిక్చర్స్ తీసుకోవాలి. గ్రాండ్ మదర్ వాళ్ళ అమ్మమ్మతో చైల్డ్ ఉన్న ఫోటో తీసుకొని, వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌తో ఉన్న ఫోటో తీసుకొని, మీరేదైనా ట్రిప్‌కి వెళ్ళినప్పుడు చైల్డ్‌ని పెట్టి ఉన్న ఫోటోస్ తీసుకొని, ఒక మంచి ఆల్బమ్ చేయండి.
ఆ రోజు కూడా ఆ ఫొటోస్‌లో ఎవరున్నారు? మీరెక్కడికి వెళ్లారు? అప్పుడు ఏం జరిగింది? అనేవన్నీ అడుగుతూ ఉండండి. డిస్క్రైబ్ చేస్తూ ఉండండి. మీరే చెప్తూ ఉండండి. వాళ్ళు 1, 2 సార్లు చెప్పలేకపోయినా పిల్లలకి మీరు వెర్బల్ ప్రాంప్ట్ ఇవ్వాలి. వాళ్ళు పనులు చేయలేనప్పుడు ఫిజికల్ ప్రాంప్ట్ ఇస్తూ మీరు కొంచెం హెల్ప్ చేస్తున్నట్లయితే వాళ్ళు చక్కగా అన్నీ నేర్చుకుంటారు. ఇవన్నీ 5 ఇయర్స్ లోపు పిల్లలకి ఇలా చేస్తారు. 5 తర్వాత పిల్లలు సెంటెన్స్ లెవెల్‌లో వచ్చేస్తారు. అంటే చిన్న చిన్న మాటలు, వొకాబులరీ పదాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ నేర్చేసుకుంటారు. సో, 5 ఇయర్స్‌కొచ్చేసరికి చిన్న పిల్లల్లో తప్పనిసరిగా కాన్వర్జేషనల్ ఫ్లో అనేది ఎలా ఉంది అనేది మీరు చూసుకోవాలి. ఆ ఫ్లూయెన్సీ ఎలా ఉంది? మనము ఒక 2, 3 మినిట్స్ పాటు ఇతరులతో కాన్వర్జేషన్ చేయగలుగుతున్నారా? చేయలేకపోతున్నారా? అనే విషయాన్ని పేరెంట్స్ గమనించాలి. స్పీచ్‌లో ఏమైనా డిలే ఉందా? లేదా ప్రొనౌన్సియేషన్ సరిగ్గా చేస్తున్నారా? మాటలేమన్నా నత్తిగా వస్తున్నాయా? అని చెక్ చేసుకోవాలి. ఎకులేలియా ఉంటే దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. అసలు మాటలు కొంచెం కూడా రాకపోతే మనకి 0-2 ఇయర్స్‌లోనే తెలిసిపోతుంది. అప్పుడు తప్పనిసరిగా ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని స్పీచ్ థెరపీ ట్రైనింగ్ ఇవ్వడము ఇలాంటివన్నీ చేయించాల్సి ఉంటుంది. అంతే తప్ప 5 ఇయర్స్ వరకు వెయిట్ చేద్దాము అనుకునైతే మాత్రం దయచేసి లేట్ చేయకండి. ఇప్పుడు 5 ఇయర్స్ ప్లస్ వచ్చిన పిల్లల్లో తప్పకుండా వాళ్ళు సెంటెన్స్ మాట్లాడాలి అని చెప్పాను కదా! సింపుల్ సెంటెన్సెస్‌తోనే స్టార్ట్ చేయండి. మై నేమ్ ఈజ్ రమ్య. మై మదర్స్ నేమ్ ఈజ్ లక్ష్మి. ఇలాంటివి చిన్న 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 చిన్నవన్నీ చెప్పేలాగా చూడండి. పిల్లలకి ఆ సెంటెన్స్ లెవెల్ మాటలు మీ మదర్ టంగ్‌లోనే నేర్పించండి ఫస్ట్. స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఎలాగో ఇంగ్లీష్‌లో నేర్చుకుంటారు. ఇంకా చెప్పాలంటే పిల్లల్లో వొకాబులరీ అనేది చాలా పెరగాలి. 0-5 ఇయర్స్ వచ్చేసరికి పిల్లలకి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు యొక్క నేమ్ తెలియాలి. మీరు కిచెన్‌లో వాడేవి ఏంటి? గ్లాసెస్, ప్లేట్స్, స్పూన్స్, డిషెస్ ఇలాంటివన్నీ తెలియాలి. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు యొక్క విషయాలు వాళ్ళకి తెలియాలి. 5 ఇయర్స్ లోపే ఇవన్నీ వచ్చేస్తాయి. 5 ఇయర్స్ తర్వాత దాని గురించి సేఫ్టీ తెలియాలి. దాని ఆపరేషన్స్ స్లోగా చెప్పాలి. మీరు చిన్న చిన్న ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటే వాళ్ళు ఫాలో అయ్యేలా చూడాలి. అక్కడ పెట్టు, ఇక్కడికి తీసుకొని రా, పైకి వెళ్లి వాళ్ళని పిలు, పక్కింట్లో వెళ్లి ఇది ఇచ్చిరా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. సింపుల్‌గా చెప్పాలంటే మీరొక సూపర్ మార్కెట్‌కి తీసుకువెళ్తే మీతో పాటు 5 ఇయర్ ఓల్డ్ చైల్డ్ మీరు చెప్పిన థింగ్స్ అన్నిటిని పెట్టి ఒక బాస్కెట్‌లో వేసి వాళ్ళు రికగ్నైజ్ చేయాలి. ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుంది అని. ఫ్రూట్స్ ఇక్కడున్నాయి, వెజిటబుల్స్ ఇక్కడున్నాయి, లేదా మీకు కావాల్సిన గ్రోసరీస్ సింపుల్ చిన్న చిన్నవన్నీ కూడా వాళ్ళు గుర్తుపట్టి చేయగలగాలి. తర్వాత రిసెప్టివ్ లాంగ్వేజ్ ఎలా ఉంది? ఎక్స్‌ప్రెసివ్ లాంగ్వేజ్ ఎలా ఉంది? ఇవి 2 కూడా చూడండి. అంటే వాళ్ళ నీడ్స్, వాళ్ళ అవసరాలు, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు సరిగ్గా చెప్తున్నారా? లేదా చెప్పట్లేదా? ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏదన్నా చెప్పడానికి వాళ్ళకి స్పీచ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉందా? లేదా వాళ్ళకి మైండ్‌లో వాళ్ళు అనుకున్నది బయటకు చెప్పలేకపోతున్నారా? ఇలాంటి విషయాలన్నిటిని మీరు అబ్జర్వ్ చేయాలి. అలానే మీ ఫేషియల్ ఫీచర్స్‌ని వాళ్ళు రీడ్ చేయగలుగుతున్నారా? వాళ్ళు ఆ సైన్స్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నారా? చిన్న చిన్న బోర్డ్స్, సైన్ బోర్డ్స్ ఇలాంటివి చదవగలుగుతున్నారా? అనేవి చూడాలి. ఇప్పుడు ఆహ్, ఏదన్నా ఒక ఈవెంట్‌ని ప్రతిరోజు వాళ్ళని డిస్క్రైబ్ చేయమనాలి. ఇప్పుడు మీరొక బర్త్‌డే పార్టీకి తీసుకువెళ్లారనుకోండి 5 ఇయర్ ఓల్డ్ చైల్డ్‌ని. ఇంటికొచ్చిన తర్వాత మీరు అడగాలి. "ఈరోజు నువ్వెలా ఎంజాయ్ చేసావు? బర్త్‌డే పార్టీ ఎలా జరిగింది? అక్కడ ఏం జరిగింది చెప్పు? నీ ఫ్రెండ్స్ ఏమన్నారు? నువ్వెలా ఆడుకున్నావు?" అని మీరు వాళ్ళని అలా చక్కగా డిస్క్రైబ్ చేయమని అడిగారనుకోండి, వాళ్ళు చాలా ఎంకరేజ్‌మెంట్ ఫీల్ అవుతారు. వాళ్ళకి నచ్చినట్టుగా జరిగిన విషయాలన్నీ మళ్ళీ మీకు రికలెక్ట్ చేసుకొని మీకు చెప్తారు. సో, దీని ద్వారా ఏమవుతుందంటే చెప్పిన మాటల్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. సో, వాళ్ళకి ఆ పదాల పట్ల ఒక ఫెమిలియారిటీ అనేది ఏర్పడుతుంది. మళ్ళీ మళ్ళీ అదే వొకాబులరీని వాళ్ళు యూజ్ చేసి వాళ్ళకి ఇంక కొత్తదనం అనిపించదనమాట. చాలా ఈజీగా వాళ్ళు మాట్లాడగలుగుతారు. అలానే రోల్ ప్లేస్. రోల్ ప్లే అంటే ఆహ్, పిల్లల్ని వేరే వాళ్ళ రోల్‌లో ఉంచడం. ఇప్పుడు రోల్ ప్లే అంటే మీ పిల్లలు ఒక షాప్ పెట్టారనుకుందాం. ఆ షాప్‌కి మీరు వెళ్ళాలి. ఒక రూ. 10 పెట్టి మీరేదో ఒకటి కొనుక్కోండి.
అక్కడ కొన్ని ఐటమ్స్ పెట్టమని చెప్పాలి. ఈ షాప్ నీదే అని చెప్పాలి. నువ్వు ఇప్పుడు షాప్ కీపర్, నేను వస్తాను, నేను వచ్చి నీ దగ్గర కొనుక్కుంటాను అని చెప్పాలి. సో వాళ్ళని రోల్ ప్లేలో వేరే రోల్ ఇచ్చి వాళ్ళలాగా బిహేవ్ చేయమనాలి. ఒక డాక్టర్ లాగా, ఒక టీచర్ లాగా. ఓకే. ఇలాంటివన్నీ చాలా బాగా ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ లో పిల్లలు మాటలు అనేవి మార్చి మార్చి మాట్లాడుతూ ఉంటారు. అంతే కదా, షాప్ కీపర్ మాట్లాడినట్టు డాక్టర్ మాట్లాడరు, డాక్టర్ మాట్లాడినట్టు టీచర్ మాట్లాడరు. నిజంగా పిల్లలకి ఆ సిచ్యువేషన్ అనేది రాదు కాబట్టి ఆ రోల్ ప్లేని మనము క్రియేట్ చేసి ఒక 10 minutes ఆఫ్ రోల్ ప్లేస్ అనేవి రోజు చేయించడం ద్వారా ఎవరు ఎలా మాట్లాడతారు, వాళ్ళ టోన్ మారుతుంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మారుతాయి, వాళ్ళ సైగలు మారుతాయి, వాళ్ళ కాగ్నిషన్ పెరుగుతుంది. ఓకే, ఇలాంటివన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే సోషల్ స్టోరీస్ కూడా పిల్లలతో చేయిస్తూ ఉండాలి, చదివిస్తూ ఉండాలి. స్టోరీ టైం తప్పకుండా చెయ్యండి. క్వశ్చన్ చెయ్యండి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు ఏం చేసావు, నీ బ్యాగ్ ఎక్కడ పెట్టావు, అన్నయ్య ఎక్కడున్నాడు, ఇలా చిన్న చిన్నవి క్వశ్చన్ చేస్తూ ఉంటే ఆ క్వశ్చన్ కి వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం నేర్చుకుంటారు. చిన్న చిన్న సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవుతారు. సో బై ద ఏజ్ ఆఫ్ 6 to 7 పిల్లలు నార్మల్ కాన్వర్జేషన్ ని చక్కగా చేయగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయము, పిల్లలతో మీరు ఎప్పుడు మాట్లాడుతున్నా ఐ కాంటాక్ట్ ని మెయింటైన్ చేయడం మర్చిపోవద్దు. వాళ్ళ లెవెల్ కి కిందకి దిగి మాట్లాడటం మర్చిపోవద్దు. అలానే బీ రెస్పెక్ట్ఫుల్. మీ మాటలు, మీరు వాడే పదాలు, మాటలు అన్నీ కూడా చాలా మంచిగా రెస్పెక్టబుల్ గా ఉండేలా చూడండి. మీరు ప్రాపర్ అయిన లాంగ్వేజ్ ని మాట్లాడితేనే పిల్లలు ఇంట్లో ఉండి అది వింటారు, అది వాళ్ళ మనసుకు తీసుకుంటారు, అవే మాటలు వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి మనం ఇంట్లో ఎలాంటి పదజాలం వాడుతున్నాము, ఎలాంటి వర్డ్స్ వాడుతున్నాము, హర్టింగ్ గా మాట్లాడుతున్నామా, పొలైట్ గా మాట్లాడుతున్నామా, ప్రేమగా ఉన్నామా అనేది ఒకసారి ఇంట్లో పెద్దలు, తల్లిదండ్రులు కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ నుంచి పిల్లలు నేర్చుకునేవి అవే. ఇవన్నీ కూడా జనరల్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసేవే. ఏవో కొత్తగా కాకుండా ఇంట్లో మనం చేసే ప్రతి రోజువారీ పనిలోనూ ఇవి మనము అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్, టాక్ డ్యూరింగ్ రొటీన్స్ అంటారు. అంటే మీరు ఏ పని చేస్తున్నా కూడా పిల్లలకి డిస్క్రైబ్ చేస్తూ ఉండాలి. మీరు ఏ యాక్టివిటీ చేస్తున్నా కూడా వాళ్ళని మీరు పేరప్ చేసుకోవాలి. అలా మన ఇద్దరం చేద్దాము, మన ఇద్దరం మొక్కలకి నీళ్ళు పోద్దామా, మన ఇద్దరం షాప్కి వెళ్ళి ఏదన్నా తెద్దామా, అలా ప్రతిదీ చెప్తూ ఆ యాక్టివిటీ ఏం చేస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి. సో వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా డౌట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు చక్కగా మొక్కలకి నీళ్ళు పోస్తున్నారు అనుకోండి, వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, ఇదే మొక్క, ఇదే కలర్, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో ఎక్స్ప్లోర్ చేస్తారు ఆ వరల్డ్ ని. వాటన్నిటికీ మీరు ఆన్సర్స్ పేషెంట్ గా చెప్పండి. ఓకే, ఇవన్నీ చేస్తూ ఉంటే పిల్లల్లో చాలా మంచిగా స్ట్రెస్ లేకుండా రెగ్యులర్ గా మంచి వొకాబులరీ వచ్చి చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఏ మాత్రం మీకు డౌట్ ఉన్నా, చేయలేకపోతున్నారు పిల్లలు అని అనిపించినా, వాళ్ళలో డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంది అనిపించినా తప్పనిసరిగా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. ఓకే, ఇదండి ఈరోజు వీడియో. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.